సార్ ఇటీవల కోల్కతాలో అత్యాచార ఘటన దేశంలో తీవ్ర చర్చనీయాంశం. అసలు నేరస్తులు సాధారణ ప్రతి వ్యక్తిలో కొంత నేర ప్రవృత్తి ఉంటుంది అని అంటారు. ఇది పరిధులు దాటి ఇలాంటి నేరాలకి ఏ పరిస్థితుల్లో దారితీస్తుంది? ఇక్కడ నేర ప్రవృత్తి మనందరికీ ఉంటుంది అనే దానికంటే కొన్ని తప్పులు మనం అబద్ధాలు ఆడడము అలాంటివి కాకుండా అది నేరం కాదు. నేరం అనేది బై డెఫినేషన్ ఆఫ్ లా ఏంటంటే సమాజానికి ఏదైతే హాని కలిగిస్తే బిహేవియర్ ఉంటుందో ప్రవర్తన, ఆ ప్రవర్తనని చట్టరీత్యా నేరం కింద డిఫైన్ చేస్తారు. నేర ప్రవృత్తి ఉండేవాళ్ళు మన 100% పాపులేషన్లో యావరేజ్గా చూస్తే 10 to 15% ఉంటారు అంతే. నేర ప్రవృత్తి అనేది మాత్రం టోటలీ కొన్ని జీన్స్ ఉన్నాయి. మన మెదడులో ఒక చిక్కుడుగాయ గింజన్నంత భాగం ఎమిగ్డేలా అంటారు. కొంచెం నిమ్మకాయ దెబ్బకాయ ఉన్నది ఫ్రంటల్ లోబ్ ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ ఏం చెప్తుందంటే సమాజం జాగ్రత్తగా విను. మన చిన్నప్పుడు మీ అమ్మగారు చెప్తారు, మన టీచర్ చెప్తారు, వద్దురా బాబు మాట్లాడొద్దు, తప్పు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, టైంకి వర్క్ చేసుకో, బట్టలు సరిగ్గా పెట్టుకోవాలి, అలాంటి డిసిప్లిన్ అంతా కంట్రోల్ చేసే ఫ్రంటల్ లోబు దెబ్బతిని ఆ రోగయుక్తంగా ఉండేదాన్ని క్రిమినాలిటీ అని మేము న్యూరలాజికల్ కొరిలేషన్ అంటే బ్రెయిన్లో కొరిలేషన్స్ ఉన్నాయి. బట్ దీనికన్నా ప్రపంచం మొత్తంలోనూ ఈ క్రిమినాలిటీ గురించి మోర్ దెన్ 100 సంవత్సరాల నుంచి జరుగుతున్న రీసెర్చ్లో 4 అయితే క్లియర్గా బయటపడ్డాయి. ఒకటి బ్రోకెన్ హోమ్స్లో పెరిగిన వాళ్ళు. అంటే ఇక్కడ బ్రోకెన్ హోమ్ అంటే ఇక్కడ మనం డిఫైన్ ఎలా చేస్తాం అంటే తల్లిదండ్రుల మధ్య సాహిత్యం లేకుండా మోస్ట్లీ అగ్రెసివ్ తండ్రి తల్లిని కొట్టుతూ ఉండడం, తాగెచ్చి కొట్టడము, డబ్బు సంపాదించకుండా తల్లి యొక్క డబ్బు మీద ఆధారపడడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ యూ కెన్ సే 70 to 80% ఉన్నాయి. అది కాకుండా క్రిమినాలిటీ చైల్డ్హుడ్లో ఒక పిల్లవాడు చూస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు, అది చాలా ఇంపార్టెంట్. చైల్డ్హుడ్లో వాడు తండ్రి అబద్ధాలు ఆడతాడు, తండ్రి దొంగతనాలు చేస్తాడు, తండ్రి జైలుకి తీసుకెళ్తాడు. ఆ చైల్డ్ మనసులో ఎలా ఉంటుంది? చాలామంది ఏమంటారంటే చూసానో నేర్చుకోవచ్చు కదా అని. కానీ ఇక్కడ జీన్స్ అవే క్యారీ అవుతున్నాయి అనుకోండి. ఆ జీన్స్ నుంచి ఆ బ్రెయిన్లో ఉండే మార్పు, ఆ బ్రెయిన్తో మార్పుతోటి ఇప్పుడు మనం అనుకునేది ఏంటి? నేను తప్పు చేస్తున్నాను. ప్రతి మనిషి తప్పు చేసిన తర్వాత తప్పు చేసి తెలిసి ఇంకోసారి చేయకూడదని అనుకుంటూ ఆ నేర్చుకోవడమే ఫ్రంటల్ లోబ్. అది వాతావరణంలో ముఖ్యంగా టీచరు, తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, మన స్నేహితులు. అక్కడ క్రిమినాలిటీలో రెండో పార్ట్ ఏంటంటే తప్పు చేసిన తర్వాత నేను తప్పు చేయలేదని అనుకోవడం. దాంట్లో కొన్ని పర్సనాలిటీస్ ఉన్నాయి. యాంటీ సోషల్ పర్సనాలిటీ కానీ సైకోపాథిక్ పర్సనాలిటీ. మీరన్నది కొద్దో గొప్ప కొందరిలో సైకోపాథిక్ ట్రైట్స్ ఉంటాయి, కానీ అందరిలోనికి ఉండవు. మళ్ళీ సైకోపాథిక్ అంటే ఏంటి? మళ్ళీ అటాచ్మెంట్ లేదు, తప్పు చేసిన భావన లేదు. ఈ సైకోపాథిక్గా పెరిగిన వాళ్ళు చిన్నప్పుడే అబద్ధాలు ఎక్కువ చెప్తారు, చిన్నప్పుడు స్కూల్ని ఎక్కొడతారు, దొంగతనాలు చేస్తారు, క్రిమినల్ యాక్టివిటీస్ తొందరగా చేస్తారు, సెక్సువల్ యాక్టివిటీ తొందరగా చేస్తారు, ఆల్కహాల్ డ్రగ్ చేస్తారు. అంటే ఈ 6 పాయింట్లలో కనీసం 3-4 పాయింట్లు ప్రతి యాంటీ సోషల్ సైకోపతిక్ పర్సనాలిటీకి ఉంటుంది. మూడో పాయింట్, తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు చెప్పాలి. ఇప్పుడు వాడు తల్లిదండ్రి అబద్ధాలు చెప్తారు, వాళ్ళు దొంగతనం చేశారనుకోండి, ఈ చైల్డ్ నేర్చుకునేది ఆబ్వియస్లీ దొంగతనం కరెక్ట్. సో దాన్ని లర్నింగ్ థియరీస్లో, బిహేవియర్ థెరపీలో లర్నింగ్లో వీఆర్ లర్నింగ్ ది నెగిటివ్ థింగ్స్ యాజ్ ఎ పాజిటివ్ థింగ్ ఆ చైల్డ్. నాలుగోది ఏంటంటే వీళ్ళందరికీ చైల్డ్హుడ్గా ఉన్నప్పుడు మీరు వింటుంటారు చిన్న యానిమల్స్ని చంపేయడం. అంటే కొన్ని సినిమాలు చూపిస్తారు, అది కుక్కల్ని చంపేయడం, చిన్న పిల్లల్ని చంపేయడం. అంటే ఇక్కడ అది కూడా ఇంట్లో దొంగతనమే ఉండక్కర్లేదు, క్రైమ్ ఉండక్కర్లేదు. ఇక్కడ ఎలా వచ్చింది ఏంటి? జెనెటిక్ దాంట్లో శాడిజం అని వింటుంటారు. శాడిజం అంటే ఏంటి? మనము బాధ పెట్టి ఆనందపడ్డాం. ఆ శాడిజంలో బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బాధ పెట్టడం ఒక పార్టు, బాధ పెట్టి తన ఆనందం పొందడం పార్ట్. ఈ రెండిట్లో కూడా శాడిజం ట్రైట్ స్టార్టింగ్ వెరీ ఎర్లీ అన్నమాట.